కొడుకు పుడతాడా అని కోటి ఆశలు పడ్డరా దేవుడు. ఇచ్చిన దేవుడు కొడుకుని ఇయ్యక మళ్ళా నాకు బిడ్డనే ఇచ్చనా. ఇక ఈ జన్మ నాకు కొడుకుల సంతాన ఫలం లేదు కావచ్చు నాని అమ్మవారు నీలవతిలో ఇళ్ళ లోపల రంది పెట్టుకున్నది. రంది బాధ రోగం మనం వ్యాధికి మందు లేదు. రంది పెట్టుకున్నది కన్న తల్లి 7 మేడల్లా కలియేడు మిద్దల్ల బంగారులో ఇల్లు భవనాల లోపల కలకల కలకల కన్నీరు ఇస్తుంది నీలవాతి. ఆ తల్లి దుఃఖం చెప్పనడివి కాదు. కన్నీరు పెట్టుకుంటలో ఇళ్ళ లోపలున్ననివి గాని ఇంటి కాడ భార్య ప్రసవించిందన్న ముచ్చట కచ్చీరి కాడ ఉన్న రారాజుకు తెలవంగానే ఇంటి కాడ నా భార్య ప్రసవించిందాడని ఇప్పుడే కచ్చీరి బంధు పెట్టి ఇంటికి పోతనని ధనాధన ఇంటికి వచ్చేటల్లకి మేడల్ల నీలవతి చిన్న పోయి చింతకాంతురాలై కన్నీరు పెడతాను. బామా ఎందుకెడతానవే ఇన్ని రోజుల బట్టి 2 బిడ్డల తోడ కొడుకు సంతాన బలం లేదని పూజలు సేవలు చేసి కన్నీరు పెట్టినవు. కోరుకున్నట్టు మన కడుపు లోపల కొడుకు సంతాన బలం ఇచ్చిండు దేవుడు. ఇప్పుడు కొడుకు పుట్టినాక ఎందుకెడతానవే బామనటల్లకు అమ్మవారు నీలవాతి కలకల కలకల కన్నీరు తీసుకుంటా బిడ్డను ఎత్తుకొని వచ్చింది. నాదా మన కడుపు లోపల కొడుకు పుట్టలేదు. నాదా మన కడుపు లోపల బిడ్డ పుట్టిందా అని బిడ్డను తీసుకొచ్చి భర్త చేతుల్లో పెట్టంగానే అమ్మా రాజ్యాన రాజు ఉగ్రసేన మహారాజు కూడా బాధ వచ్చింది. ఉగ్రసేన మహారాజు కూడా బాధపడతాడు. కన్నీరు పెడతాడు. కన్నీరు పెట్టిన రారాజు అయినా ఏడ్చినా ప్రయోజనం లేదు, తుడిచినా ప్రయోజనం లేదు. జరిగేది జరక్కమానది కానున్న కార్యం కాక తీరవోదులు అలాటమందు బ్రహ్మదేవుడు ఎట్లా రాసిండో గట్లనే జరుగుతుంది. విధిరాత తప్పించ విధాత తరము కాదు. వాడు రాసిన రాతకు వంక పెట్టేటి గనుడు పుట్టలేదు. ఈ జన్మకు మాకు పుత్ర సంతాన ఫలము లేదు కావచ్చునే. బిడ్డలైతేంది కొడుకులైతేంది బిడ్డలనే కొడుకుల లెక్క సాదుకుందాం అని 7 అంతరాల మాల లోపల ఏడ్చే భార్యకు బుద్ధి జ్ఞానం చెప్పిండు. ఎంత ఓదార్చిన గాని ఆడోళ్ళ మనసు లోపలేదన్న పడితే ఆ మనసులది ఓదాట. రంది పెట్టుకున్నది రంది పాత రోగం మనోవ్యాధికి మందు లేదు. దీపాంతల సమరిగ్గుకపోయినట్టు ఇగ్గుకపోతారాట రంది పెట్టుకున్నోళ్ళు. పచ్చి గోడకు రౌతేసినట్టే కన్న తల్లి రంది పెట్టుకున్నది. అన్నం బందు పెట్టింది, నీళ్లు బందు పెట్టింది నీలవాతి. 7 అంతరాల మాల లోపల సంబరంగా సంతోషంగా కన్న బిడ్డలు సాదుకుందామా అని భార్య భర్తలిద్దరు 7 మేడ లోపల పెద్ద బిడ్డ మదరా సుందరి, రెండో బిడ్డ సుగ్న సుందరి, 2 బిడ్డలు సవియ బల్లకు చదువుకోని వారు ఉన్నారు. చిన్న బిడ్డలు పట్టుకోని అంతపురం లోపల పచ్చిపాలు వాళ్ళు వయ్యబట్టనా పౌరంగా వాళ్ళు లాగబట్టనా తల్లి వయ్యబట్టనా పౌరంగా బిడ్డలు Yo
పెంచి పెద్ద చేస్తుంటే ఒక్కొక్క రోజు 21 దినం దగ్గరికి వచ్చిందయ్యా ఓ పెద్దలారో 21 దినం నాడు భార్య భర్తలే అనుకున్నాను నా బిడ్డకు ఇవాళ 21 దినం కాబట్టి పుట్టిన వాళ్లకు పురుడు చెయ్యాలి పెరిగిన వాళ్లకు పెళ్లి చెయ్యాలి చచ్చిపోయిన వాళ్లకు గిట్టిన కర్మ చెయ్యాలంటారు వేదమూర్తులైన భట్టు బ్రాహ్మణుల దొరకచ్చి ఆ బిడ్డ పేరు పెట్టుకున్నారు ఘనంగా పురుడు పుణ్యం చేస్తామని వేద భట్టు బ్రాహ్మణులు తీసుకొచ్చి ఆ బిడ్డను చేతులు పెట్టి పేరు పెట్టుమని అంటే వచ్చిన బ్రాహ్మణోత్తములు పంచాంగం లోపల చూసి అయ్యా నీ పేరేమో ఉగ్రసేన మహారాజు నీ భార్య పేరు నీలవతి నీ పెద్ద బిడ్డ మదన సుందరి నడిపి బిడ్డ సుగుణ సుందరి చిన్న బిడ్డ పేరు గుణవంతురాలు గుణ సుందరని పేరు పెట్టిండు ఆగో బిడ్డని బాధపడకయ్య ఓ రాజా ఉగ్రసేన రాజా ఎన్నడికున్న గాని ఈ బిడ్డ నక్షత్రం మంచిగా ఉన్నది బిడ్డ పుట్టిన గడియ మంచిగా ఉన్నది ఈ బిడ్డ పెరిగి పెద్దగైనాక మాత్రం ఎత్తి ఒక ఇంటికి ఇచ్చి ప్రేమతోని పెళ్లి వేసి అత్తగారింటికి పంపించకు ఏ పేరింటి తిరగనని వలుకొని వచ్చి ఇల్లరీకం పెట్టుకో ఇల్లరీకం పెట్టుకున్నట్టయితే ఆ కొడుకు తెచ్చే పేరు తెత్తది అన్నారు ఈ బిడ్డనైనా తీరు ముచ్చట చెప్పంగానే భార్య భర్తలు వచ్చిన బ్రాహ్మణోత్తములకు అన్నదానం వేసిరి అన్నదానం వస్త్రదానం సువర్ణం అంటే బంగారం ఏంటి బంగారం దానం చేసిండ్రు అన్నం నిన్న పట్టు బ్రాహ్మణులు ఎండి బంగారం ముందుల మూటలు పట్టుకొని ఎక్కడోళ్ళు అక్కడ పోతున్నారు మన చుట్టాలు బాంధవులు వచ్చేటోళ్ళు వస్తున్నారు పోయేటోళ్ళు పోతున్నారు పురుడు పుణ్యం జరుగుతుంది ఆనందంగా పండుగ వాతావరణం ఆ రాజ్యం లోపల మదనాపురి పట్టణం లోపల మరి ఏ తల్లికైనా ఎట్లా ఉంటది చూడుంది కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన తొట్ట కట్టాలే జోలపాట వాడనన్న కోరిక ఎటువంటి తల్లికైనా ఉంటది నా బిడ్డకు తొట్ట కట్టి లాలి వాటలు వాడుతున్నాయి ఆ తల్లి నీలవతి దేవి బంగారు ఉయ్యాల కట్టి తొట్ట లోపల మరి పొత్తులల్ల బిడ్డను వండగట్టి పొత్తులల్ల కొన్ని రత్నాలు పోసి ఆ లాలించి లాలి పాట లాలి నా గిరికల బంతి లాలమ్మ లాలి గెలిక నిద్ర పోయే లాలమ్మ లాలి లాలి నా గిరికల బంతి లాలమ్మ లాలి గెలిక నిద్ర పోయే లాలమ్మ లాలి లాలి నా గిరికల బంతి లాలమ్మ లాలి గెలిక నిద్ర పోయే లాలమ్మ లాలి లాలి నా గిరికల బంతి లాలమ్మ లాలి గెలిక నిద్ర పోయే లాలమ్మ లాలి అయ్యో నువ్వేటి ఉయ్యాల పాడేటి జోపాట నువ్వేటి ఉయ్యాల పాడేటి జోపాట నువ్వేటి ఉయ్యాల పాడేటి జోపాట అయ్యో మూడు ఉయ్యాల గట్టి ఉగు అని మీ అవ్వ ముందుగచ్చో పల్ల ముందుగచ్చు అయ్యో పల్లేరు గాయన్న పరుపులు వరసి పండు అని మీ అమ్మ పల్లె తిరగచ్చో ఊరు తిరగచ్చో లాలి నా గిరికల బంతి లాలమ్మ లాలి గెలింగ నిద్ర పోవే లాలమ్మ లాలి అయ్యో వెన్నెల గాయంగా మంది నడవంగో మందిరా నా బిడ్డ ముందు నడవంగో లాలించి లాలి పాటలు వాడింది నీలావతి ఆగు ఆ బిడ్డను లాలి పెంచి పెద్ద ఎత్తుంటే మరి 3 నెలల బిడ్డ పెరిగింది ఆ గుణవంతురాలు గుణసుందరి పెద్ద బిడ్డ మదన సుందరి నడిపి బిడ్డ సుగుణ సుందరిని తయారు చేసింది పలక బలపాలు చేతికిచ్చి ఆమె బడికి దాకా నంపింది 2 పెద్ద బిడ్డలేమో మరి వాళ్ళు 7 ఏళ్ల పిల్లలు బడికి పోయిండ్రు ఈ చిన్న బిడ్డను లోగిళ్ళల్లా పట్టుకొని ఆ కన్న తల్లి నీలావతి మరి 3 నెలల నాడు ఒకనాడు దినమందు వరుస నాటి కాలమందు ఆ కన్న తల్లి నీలావతి ఏమో చేసింది చూడుండ్రి
నా బిడ్డకు పాలిస్తాన సంఖ బాగా కట్టింది ఎడవ సనపాయం వచ్చింది కుడి సంఖ బాగా కట్టి కుడి సనపాయం వచ్చింది బిడ్డ ఎప్పుడు వండుకున్నదో నా బిడ్డ వండుకున్నదని చెప్పి ఆ బిడ్డను తీసుకొని పోయి తొట్టు లోపల వండేసి మరి కన్న తల్లి ఎవరుకున్నది నా బిడ్డ లేస్తే నా బిడ్డ లేచినాక నన్ను అన్నం తిననియేది నా బిడ్డ వండుకున్నది కాబట్టి ఇప్పుడే నేను వంటశాల లోపలికి వెళ్ళిపోయి అన్నం ఫోన్ చేస్తానా అని ఇప్పటికైనా అప్పటికైనా చంటి పిల్ల తల్లులు పిల్లగాళ్ళు వండుకున్నప్పుడు అన్నం ఫోన్ చెయ్యాలని అంటారా అని కన్న బిడ్డను తొట్టె లోపల వండబెట్టి ఆ వంటశాలలోకి వచ్చింది కానీ వంటశాలలోకి వచ్చి వంటశాల లోపల ఎన్ని కింద లోపల అన్నం వేసుకున్నది చూడుంది ఎవరారో మానవ జీవితం అంటే ఇచ్చటోడు ఈశ్వరుడు తలరాత రాశటోడేమో బ్రహ్మదేవుడు ప్రాణం ఉంచేటోడేమో యముడు యమధర్మరాజు ప్రాణం కొండవోవంగా కొడుకులు అడ్డవు రారు బిడ్డలు అడ్డవు రారు మనవలు అడ్డవు రారు మనవరాళ్ళు అడ్డవు రాబోరు ఎవరికి వారే యమునా తీరే అందుకొరకే చూడండి ఎవరారో లక్షలకు అధిపతి అయిన గాని నీ ఆయుష్ను కొనలేవని తెలుసుకో కోటి కోట్లకు వారసునివైన గాని నీ ఊపిరిపోగానే నిన్ను ఊరి బయట పారేస్తారని తెలుసుకో 100 లక్షల మంది డాక్టర్లు నీ ఎంబడున్నా నీ పరలోక ప్రయాణము ఆపలేరని తెలుసుకో ప్రపంచానికి అధిపతివైన గాని నీ ప్రాణానికి అధిపతివి కాలేవని తెలుసుకో ఎన్ని లక్షలు మన దగ్గరున్నా ఎంత డబ్బు మన దగ్గరున్నా ప్రాణం పోవంగా ఏ డాక్టర్ మన ప్రాణాన్ని కాపాడలేడు మరటి రోజు లోపల మరి జంగారెడ్డి పల్లె లోపల మరి ఆత్మగల్లా మరి శివరాత్రి వారిళ్ళల్లా ఆ కన్న తల్లి అందాలు ఆ తల్లి చావు బతుకులు అయ్యో మా తల్లి మాకు బ్రతకాలనాని ఆత్మగల్లా నలుగురు బిడ్డలే మా అమ్మ మాకు బ్రతకాలనాని ఆ కన్న తల్లి హార్ట్ అటాక్ వస్తే ఆ తల్లిని హాస్పిటల్ తీసుకుపోయి ఆ డాక్టర్లు అమ్మ మీ తల్లి బాగున్నది మంచిగా అయింది ఆపరేషన్ సక్సెస్ అయిందన్నాడు నలుగురు బిడ్డలే మా అమ్మ మాకు బ్రతుకుతుంది ఆ బిడ్డలు అయ్యో మాకు ఉన్నంత ఆశతోటి హాస్పిటల్ పోతే ఆ డాక్టర్లు ఏమన్నారమ్మో అయ్యా మా ప్రయత్నము మేము చేస్తాం ఆ తర్వాత పైవాడు దేవుడిదే అంటాడు ఆ డాక్టర్ కూడా ఏ మనిషి అయినా జరిగింది చెప్తారు కానీ రేపు జరిగేది చెప్పన్నంటే ఎవరు చెప్పలేరు మరి మొదటి రోజు లోపల మరి శివరాత్రి వారి ఇళ్ళ కన్న తల్లి అండాలు ప్రాణం పోతే ఎందరో కనబడుతున్నారు మా తల్లి అండాలు మాకు కనబడతలేదా అని మరి పిల్లగా మరి ఎందరో కనబడుతున్నారు మరి శివరాత్రి అండాలు తల్లి ఆ తల్లి లేదని చెప్పి మరి రోజు మరి మనం తింటే పేరుండదు తాగుతే పేరుండదు అయ్యా 25 అటలు కోసి విందు భోజనాలు చేసి మోక్షం రాదు అని పవిత్రమైన ఈ స్థలము లోపల రామనామ కీర్తన చేపిస్తున్నారు మరి ఎవరయ్యా అంటే మరి కథను చెప్పించే దాతలు మరి అమ్మమ్మ అండాలు లేదని మరి మనవరాలు శివరాత్రి జ్యోతి మరి శివరాత్రి జ్యోతి మరి భర్త సురేష్ మరి వీళ్ళు కథ చేపిస్తున్నారు మరి భర్త కిష్టయ్య అదే విధంగా మరి పెద్ద కూతురు మరి పెద్ద బిడ్డ మరి పూలమ్మ మరి భర్త లింగయ్య మరి రెండవ కూతురు పల్లపు అలివేలు మరి అల్లుడు శ్రీనివాసు మరి మూడవ కూతురు మరి పల్లపు నిర్మల మరి అల్లుడు దేవేందర్ మరి చిన్న కూతురు మరి పల్లపు కల్పన మరి అల్లుడు రమేష్ మరి మనవరు మనవరాళ్ళు వరుణ్ తేజు మల్లికార్జును అర్జును మోక్షిత్ మనవరాళ్ళు అనగా
మనవరాలు జ్యోతి, మరి మనవడు సురేష్, మరి మనవరాలు పరమేశ్వరి, పరమేశ్వరేనా మరి పరమేశ్వరి, భర్త దిలీష్, మరి దిలీప్, మరి నిక్షిత మనవరాలు, మైత్రి మనవరాలు, వీళ్ళందరూ కలిసి ఎందరో కనబడుతున్నారు. మా అమ్మ అంటారు మా గల్లబడతలేదని రామనామస్మరణ చేపిస్తున్నారు. ఓ రామ రామ నువ్వు ఎక్కడా వెళ్ళిపోతివే అమ్మమ్మ, నువ్వు లేని నీళ్లు చిన్నవాయనా, నువ్వు లేని వాళ్ళ మూగవాయనా, దుఃఖము లేని ఇంటిలో దుఃఖం ఓడేడుతివా అమ్మ అంటారు. గంగా ఓ శివలింగా అమ్మాని పిలిచి
పిలిచినారా అమ్మాని పిలిచినారా పిలిచిన పిలుపులే బిడ్డో నాకందరా బాయ బిడ్డో పిలిచిన పిలుపులు అల్లుదా నాకు చేరరా బాయ అల్లుదో నేరెళ్ళిపోతున్నా నేను పోతవుల్ల బిడ్డలాలో చిన్న బిడ్డ కలపనమ్మా నేను సత్తి గట్ట నేను రానే సాగదోలు నేను రానే కలపనమ్మా మీరు చిన్నతనం లోపల నా బిడ్డల పిల్లరాని మిమ్మల్ని సంకకెత్తుకుంటే అమ్మమ్మ లేదా ఇల్లు మనవాడుకుంటే ఓ బిడ్డరాలో ఏడున్న నా డోర మీ తాతకి ఇష్టయ్య ఉందండి నా బిడ్డరాలా నాకు నలుగురు బిడ్డలు నాకు నలుగురు అల్లుళ్ళు నా మనవరు మనవరాలని నన్నంతవరకు ఉన్నదే అవ్వో ఆ దేవుడే నన్ను నడవంతరమైన రాజన మా తల్లి అండాలకు ఆపరేషన్ సక్సెస్ అయింది ఇంటికి దానికి కొండంత ఆశపడిందిరా బిడ్డరాను మీ సంబరం సరివాడు నిండే బిడ్డరాలు సంబరం సరివాడు నిండే కన్న తల్లి అమ్మవారు శివరాత్రి అండాలు గారి పేరు మీద ఆత్మగల్ల మనవరాలు మనవడు ఈ రోజు రామనామస్మరణ ఏపిస్తున్న కుటుంబ సభ్యులందరికీ శివ దీవెన కలిగి మా దీవెన కలిగి మల్ల దీవెన కలిగి ఆడబిడ్డ దీవెన కలిగి అర్తివారి దీవెన కలిగి ధన కనక వస్తువానాలు కలిగి పుత్ర పౌత్రాది పరిస్థితి కలిగి కోటి పడి ఎత్తి కోమలు కలిగి పాడి పడి ఎత్తి బంగారం కలగానే అమ్మవారు రేరుకా ఎల్లవ్వ తల్లి వీళ్ళకు తోడు నీడై ఉండాలే ఓ రామ రామ
అయ్యా మా ఒప్పుకథ కళా బృందము మాది పెద్దపల్లి జిల్లా మండలం కాలువ శ్రీరాంపూర్ గ్రామం పెగడపల్లి నుండి మా కథను ఎంకే టీవీ యూట్యూబ్ లో చూసి మరి ఇంత దూరం వినిపించిన అన్నగారికి మరి లింగన్న గారికి ప్రత్యేకమైన మా ధన్యవాదాలు. మా కళను గుర్తించి మరి కళలు మరుగున పడిపోతున్నాయని మరి ఇటువంటి ఆత్మగల్ల బంధువులందరూ బాడవంటి ఒప్పుకథ కళాకారులు వినిపించి రామనామస్మరణ చేపించిన కన్న తల్లి అండారు గారి ఆత్మ పార్వతీ పరమేశ్వరుని పాదాల కాడ గండ జ్యోత వెరగాలే ఓ రామ రామ. మరి అందుకొరకే అంటారు చనిపోయిన వాళ్ళ పేరు మీద ఎందుకయ్యా ఈ ఒగ్గు కథలు చెప్పియడం అంటే, ఎందుకంటే ఒగ్గు కథ లోపల గడియ గడియకు నిమిషానికి రామ 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 అనే శబ్దం వస్తుంది. రామా అని అనన్నా అనుకున్న గాని చెవులార వినువన్నాడు ఆ భగవంతుడు. ఏమిటి పవిత్రమైన రామనామ స్మరణ. ఇది పైసలు వెళ్తే కొంటే దొరికేది కాదు, పవిత్రమైన రామనామ స్మరణ వినాలి. అందుకొరకే ఎక్కడైతే రామనామ కీర్తన భజనలు జరుగుతాయో అక్కడ అంజలి సుతుడు ఆంజనేయునంతటి వాడు కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసుకొని ఇట్లా రామనామన్న శబ్దం విన్నాడు. అంత పవిత్రమైనది కాబట్టి మరి మాది పెగడపల్లి గ్రామము, మా ప్రధాన కథకుడు మరి కన్నూరు విజయన్న ఎక్కడ కూర్చున్నాడు, మరి పెగడపల్లి గ్రామస్తులు మా సహాయకులు బండి తిరుపతి యాదవ్, మరి సుల్తాన్బాద్ దగ్గర కదంబపూర్ గొల్లపల్లె గ్రామస్తుడు. నా పేరు రవి పటేల్, మాది ఎంకంపల్లె గ్రామము. మా డప్పు కళాకారుడు మరి గున్నాల సంపతి గౌడు, మరి పెద్దపల్లి దగ్గర బొంపెల్లి కరగర్తి. మా తాళం కళాకారుడు చిలుకము కుమార్ ముదిరాజు. ముదిరాజు అంటే తెలుగుల బిడ్డ. మాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరి ఆ శివరాత్రి వారి బలగానికి ఆ కన్న తల్లి అండాలవ్వ తను ఏ లోకంలో ఉన్నా తన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలే ఓ రామ రామో. కన్న తల్లి ఏమనుకున్నది, నాకు పర్వాలేదు నా గర్భాన భగవంతుడు ఎంత మోసం చేసిండు చూడుంది. ఇద్దరు బిడ్డలు ఉండగా కొడుకులు ఇద్దరు అన్నది ఏమో మోసం చేసి నాకు బిడ్డనే ఓడి కట్టెనా.